అమ్మ మాట కాదురై దానమ్మ మాట పెరుగు పచ్చడి కాదది మనం అయిపోతాం సిత్తడి అమ్మమ్మమ్మమ్మ ఆంటీలోయ్ మీ దుంపలి తెగ మీరెక్కడ తయారయ్యారో మా తల్లులారా ఇట్ట జనాన్ని నేలనాకిస్తున్నారు పరసులు ఖాళీ చేస్తున్నారు అమ్మ మాట ఆంటీ ఆట ఇంకో ఆవిడ పెరుగు పచ్చడి ఆంటీ ఆట చూట్టాకి చక్కగా బొట్టెట్టుకుని చేతుల నిండా గాజులు వేసుకుని వాళ్ళని చూడగానే అయ్యి బాబోయ్ పద్ధతికి పాటు చీర కట్టినట్టున్నారా పెద్ద ముత్తైదులు అనిపిస్తుంది చూసేవాళ్లకు కానీ వాళ్ళు చేస్తున్న పనులు చూస్తే ప్రజల కొంపలు ఆరిపోతున్నాయట చీరల బిజినెస్ బట్టల బిజినెస్ బంగారం బిజినెస్ బరువు తగ్గే బిజినెస్ క్రికెట్ బెట్టింగ్లు ఇట్ట ఒక్కటేటి అమ్మ మాట బంగారు మాట అని ఒక ఆవిడి పెరుగు పచ్చడని పచ్చడి చేసే వీడియోలతో ఇంకో ఆంటీ ఇట్ట యూట్యూబ్ లో జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు వాళ్ళ మాటలు అట్టుకొని వాళ్ళు చెప్పినట్టు చేసి వాళ్ళని నమ్ముకుని సాగనాగిపోతున్నారు జనాలు అమ్మ మాట అంటూ ఆ పెద్ద ఆవిడ ఎట్టే వీడియోలు చూస్తే ఆహా అమ్మ మాట ఖచ్చితంగా వినాల్సిందే అనిపిస్తుంది ఎవరికైనా మన దరిద్రం ఏంటంటే ఇంట్లో జన్మనిచ్చిన అమ్మ ఓ మంచి మాట చెబితే వినరు కానీ యూట్యూబ్ లో అమ్మ మాట అని ఓ ఛానల్ ఎట్టుకుని కబుర్లు చెబితే మాత్రం ఎంచక్కా పాటించి వేలు లక్షలు పోగొట్టుకుంటున్నారట అమాయకులు అలా వీడియోల కింద ఎంతెంత మంది ఎన్నెన్ని రకాలుగా కామెంట్లు పెడుతున్నారో చూస్తేనే తెలుస్తుంది అడ్డమైన ప్రమోషన్లు చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు చెప్పిన సొల్లు పురాణం విని మామూలు జనం మోసపోతున్నారు ఇక ఆ పెరుగు పచ్చడి ఆంటీ చెప్పే సొల్లు కబుర్లు ఆ ఎక్స్పోజింగ్ చూసి జనాలు పిచ్చెక్కిపోతున్నారు వంటలతో మొదలెట్టి ఇప్పుడు ఆవిడ గారు యూట్యూబ్ ఛానల్లో చేస్తున్న చండాలం అందరూ చూస్తూనే ఉన్నారు ఆ మధ్య ఓ వెయిట్ లాస్ తగ్గించే సెంటర్తో లింక్ ఎట్టుకుని 110 కిలోలున్న తాను 70 కిలోలకు తగ్గానని చెప్పి ఆ వెయిట్ లాస్ సెంటర్కు ప్రమోషన్ చేసింది అది నమ్మి ఎరిబాగులోళ్ళంతా ఆ వెయిట్ లాస్ సెంటర్కు లాగెత్తుకుని వెళ్ళారు కానీ ఏటైంది ఆ వెళ్ళినోళ్ళ సంపాదన కరిగిపోయింది కానీ బరువు కరగలేదు ఇట్ట ఒకటేటి డబ్బుల కోసం పెరుగు పచ్చడి ఆంటీ చేస్తున్న ప్రమోషన్లు 1, 2 కాదు క్రికెట్ బెట్టింగ్ల దగ్గర నుంచి జనం నెత్తిన టోపీ పెట్టే పనికి మాలిన యాపులు ఎన్నింటినో మా తల్లి ప్రమోషన్స్ చేస్తుంది అమాయక జనాన్ని అడ్డంగా రోంపిలోకి దింపుతుంది నచ్చితే చూడండి లేకపోతే చూడకండి వాళ్ళు ఏమైనా మిమ్మల్ని బలవంతం చేస్తున్నారా అని అడగొచ్చు కొంతమంది కానీ వాళ్ళ మాటలు నమ్మి మోసపోయిన వాళ్ళకి తెలుస్తుంది బాధేటో యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు చెబుతున్న మాటలు వాళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ ను నమ్మి కొంతమంది లక్షల్లో నట్టపోయారు వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు వీళ్ళు ఏమైనా జోబీలోంచి తీసిస్తారా మన కర్మ ఏంటంటే మోసం చేసే వాళ్ళను కూడా వెనకేసుకుని వచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇష్టమంది మీకేటి కట్టం అంటున్నారు ఏదైనా మన దాకా వచ్చేదాకా ఆ బాధేటో తెలియదు అంటారు అందుకే అమ్మ మాట పెరుగు పచ్చడి అంటే ఇట్లాంటి వాళ్ళకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఏమండి వింటున్నారా